హాయిగా 2 hours నవ్వుకోవచ్చు. ఫుల్గా అవుట్ అండ్ అవుట్ నేనైతే ఎంజాయ్ చేశా. ప్యాకేజేగా డౌటే ఉంది. ఆర్జీబీ 10 అంత 10 కట్టారంటే ఇంకా డౌటే ఉంది. అంత లోపల చక్కగా అమ్మాయిల ఫోటోలు పెట్టుకుని ఆ 10 క్రియేట్ చేసుకున్నప్పుడే ఆర్జీబీకి ఎంత ప్యాకేజ్ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్యాకేజ్తోనే సినిమా తీశారు, ప్యాకేజ్తోనే శపథం తీశారు. మరి ఇదే ఆర్జీబీ ఒకప్పుడు రక్త చరిత్ర అని సినిమా తీశారు జగన్ కుట్ర గురించి. మరి ఇప్పుడు జగన్కి సపోర్ట్ చేస్తున్నారంటే ప్యాకేజ్ రాలేదా? మీరే ఆలోచించండి. ఉన్నట్టుగా కాదు భయ్యా, జగన్ కుట్రగా తీశారు. జగన్ వ్యూహం కాదు, చంద్రబాబు వ్యూహం కాదు, ఇది ఆర్జీబీ వ్యూహం. ఆయన డిస్క్లైమర్లో క్లియర్గా చెప్పారు, ఎవరిని మేము వాస్తవాలు చూపించట్లేదు, వాస్తవాలు లేవు ఇందులో, మేము నా వ్యూహం డైరెక్టర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీస్తున్నా అని చెప్పాడు ఆయన. అంటే ఒక కరెక్ట్ క్వశ్చన్ అన్న, వెరీ గుడ్ క్వశ్చన్, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఒక పిచ్చి కుక్కని ఓడించాలి అంటే ఖచ్చితంగా అపోజిషన్ కలవాలన్నా. ఎందుకంటే విను తిరుపతిలో సిలువలు పెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? తిరుపతిలో చర్చ్ గురించి పెట్టిన నాయకుడు ఉన్నాడా? జగన్ ఉన్నాడు. తిరుపతి లాంటి ప్రదేశాన్ని తెచ్చింది ఆయన అమలు చేసింది ఎవరు? తిరుపతి లాంటి దేవస్థానాన్ని ఆయన అలా చేశాడు కాబట్టే కనబడకుండా పోయాడు. మంచి పనులు చేశాడు కాబట్టి జనాల హృదయాల్లో ఉన్నాడేమో. కానీ తిరుపతి లాంటి దేవస్థానంలో సిలువ పెడతానంటారా? అదే అంటున్నా, రాజశేఖర రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గురించే అదే చెప్తున్నా. ఇప్పుడు అడ్డదిడ్డంగా వాగి రాజకీయ కుట్రలు చేసి ఆయన సొంతంగా మాట్లాడకుండా పక్కనున్న 10 మందితో మాట్లాడించి, కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్ళతో, అంబటి రాంబాబు లాంటి వాళ్ళతో మాట్లాడించి రాజకీయాలు చేసి కుట్రలు చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఆ పిచ్చి కుక్కని ఎదిరించాలి అంటే మిగతా వాళ్ళు కలవక తప్పదు. ఆయన కుట్ర రాజకీయాలకు ఎదుర్కోవాలి. జగన్ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు అంటున్నా. అక్కడ ఎవరు గెలిచినా నాకు సంబంధంలా. జగన్ గెలిస్తే ఇంకొక 5 ఏళ్ళు జగన్ పాలన ఉంటే ఆంధ్రాని పక్క రాష్ట్రానికి అమ్మేసుకోవాలి. ఆంధ్ర నియంత రాజకీయం అయిపోతుంది. మిగతా వాళ్ళు గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న. నీకు అమరావతిని డెవలప్ చేస్తే అంటే పొలిటికల్గా చూపించారు కొంచెం, అంటే స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయపరమైన నెగిటివ్ వ్యూహాలు చేసే వ్యక్తిగా చూపించారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సినిమా వల్ల ఏమవుతుందంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితులు ఉండవు. ఒకవేళ పబ్లిక్లో కొంత నెగిటివ్ ఉన్నా సరే, వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఎవరికైనా, ఆ జగన్ ఎంత ఎమోషనల్ జర్నీతో అతను పైకి వచ్చాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆమెకు నిలబడాలి అన్న ఫీలింగ్ వైసీపీ కార్యకర్తలకు ఉంటాం. అంటే పొలిటికల్గా అవగాహన లేని వ్యక్తిగా చూపించారు.